హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జోర్ టీవీ. ఈరోజు మన టాపిక్ కల్వపూలు. కల్వపూలు అంటేనే ఒక ఆనందం వెలుబురుస్తుంది. ఎందుకంటే శ్వేత రంగులో వాటిని చూస్తే ఆనందంతో మనసు తన్మయత్వం చెందుతుంది. అందుకే కల్వపూలు చూసేందుకు ఎంతో ఊలిరుతారు. కానీ ఈ రోజుల్లో మాత్రం కల్వపూలను మనం చూసే పరిస్థితులు లేము. ఎందుకంటే గ్రామాల్లో చెరువులలో పెద్ద మొత్తంలో కల్వపూలు ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామాల్లో చెరువుల్లో నీరే ఉండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో అసలు చెరువులే ఉండడం లేదు. దీంతో కల్వపూలు మనకేం కనిపించవు. కానీ మేము వరంగల్ జిల్లా వెళ్తున్న టైంలో ఓ గ్రామీణ ప్రాంతంలో ఈ చెరువు చూసాము. ఈ చెరువు నిండా పాల రంగుతో కల్వపూలు మాకు కనిపించాయి. వెంటనే మీకు అందించేందుకు మేము వీడియో తీసాము. గతంలో బతుకమ్మ పండుగ సమయంలో కల్వపూలను ఎక్కువగా వాడేవారు. ఈ కల్వపూలు ఎప్పుడు మనకు చెరువులో కనిపించేవి. చెరువు మొత్తంలో కల్వపూలు ఎంతో నిండుగా ఉండేవి. దీంతో చేపలు అందులో దాక్కునేందుకు కూడా మంచి అవకాశం ఉండేది. కానీ మారుతున్న కాలం ప్రకారం చెరువులు అంతరించిపోయాయి. దీంతోపాటు నీరు లేకుండా పోయింది. ఒకవేళ నీరున్నా కూడా ఈ కల్వపూలు మనకు కనిపించే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని ఎకరాల్లో మనము కల్వపూలను చూడొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల్లో మనము ఈ తెలుపు రంగు కల్వపూలు మనము చూడవచ్చు. ఇది అద్భుతమైన దృశ్యంగా మాకు అనిపించింది. అందుకే మీకోసం మేము ముందుకు తీసుకొచ్చాము. ఎంతో అద్భుతంగా ఉంది కదూ. 1990 సంవత్సరంలో ఈ కల్వపూలు అనేటివి ఒక ఫ్యాషన్గా ఉండేవి. స్టూడెంట్స్ గ్రామీణ ప్రాంతాల నుండి ఇతర గ్రామాలకు వెళ్ళినప్పుడు చెరువు పక్కనే ఇలా కనిపించడంతో వాటిని తీసుకెళ్ళి ఎంతో అందంగా ముస్తాబు చేసేవారు. దీంతోపాటు ఇండ్లల్లో పెట్టి మురిపెంగా చూసుకునేవారు. కానీ వాటి జాడ లేకుండా పోయింది. కానీ వీటిని చూస్తే మాత్రం ఎప్పుడు చూసినా ఆనందం కలుగుతుంది. ఇలాంటి కల్వపూలు మరోసారి చూడాలని మన మనసుకు అనిపిస్తుంటుంది. అందుకే ఇలాంటి వీడియోలను మేము ముందుకు తీసుకొస్తున్నాము. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి.